రఘునందనరావు. రైట్ సార్. ఇక ప్రతిపక్ష నేతకు ఇరుకు గది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు సార్. ప్రతిపక్ష నేత ఛాంబర్ కేటాయింపుపై రగడ జరుగుతోంది. కేసీఆర్కు ఔటర్ లాబీలో చాలా ఇరుకైన గది ఇచ్చారట సార్. 7 ఏండ్ల సాంప్రదాయానికి తిలోదకాలు ఇస్తూ ఉన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్, జానారెడ్డికి కేటాయించిన గది కాకుండా ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇరుకైన గదిని ఇచ్చారు అని చెప్పి, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండవచ్చు సార్? అదే నిజమైతే ఇరుకైన మనస్తత్వం తెలియజేస్తుంది సార్. కేసీఆర్ ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ హోదా ఉంటుంది. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ లైక్ ఏ షాడో చీఫ్ మినిస్టర్. బ్రిటిష్ డెమోక్రసీని, పార్లమెంటరీ డెమోక్రసీని మనము అనుసరిస్తున్నాం కనుక బ్రిటిష్ వెస్ట్ మినిస్టర్ మోడల్లో ప్రధానమంత్రి తర్వాత గౌరవం ఉండేది లీడర్ ఆఫ్ అపోజిషన్. శాసనసభలో మంత్రుల కన్నా కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ముఖ్యం. లీడర్ ఆఫ్ ద హౌస్ రేవంత్ రెడ్డి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కేసీఆర్. అందువల్ల రేవంత్ రెడ్డి లేచి నిలబడితే సభలో అందరూ ఆగాల్సిందే. అది సభా గౌరవము, సాంప్రదాయం. ఈ మధ్యకాలాన్ని ఆగుతలేరు, అది వేరే విషయం. అలాగే ప్రతిపక్ష నేత లేచి నిలబడితే అధికార పార్టీ సభ్యులందరూ కూర్చోవాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లేచాడు అనుకోండి, మిగతా వాళ్ళంతా ఆపాలి. ఎందుకంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఆ గౌరవం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది, అధికారంలో ఉన్న వారి రాజకీయ అభిప్రాయానికి, ప్రత్యామ్నాయమైన అభిప్రాయానికి ప్రతిపక్ష ప్రతీక అని. అందువల్ల 37% ఓటింగ్ వచ్చి 39 మంది ఎమ్మెల్యేలకు నాయకుడై తెలంగాణకు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ఉద్యమ రథసారితే తెలంగాణ రాష్ట్ర కళ సాకారం కావడానికి కారణం కేసీఆర్ కదా. కేసీఆర్ ఓడిపోవచ్చు, కేసీఆర్ పైన మీరు ఆరోపణలు చేయండి, దానికి అభ్యంతరం లేదు. నేను కేసీఆర్ అహంకారం అనండి, అదన్నీ ప్రజలు చూసుకున్నారు, తీర్పులు చెప్పారు కూడా. బట్ ఇరుకైన గది ఆయన కేటాయించడం అనేది ఇరుకైన మనస్తత్వం, ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది. లేకపోతే ఎందుకు జరుగుతుంది? ఏం తెలియదు ఆ గది చూసడం చిన్నగా ఎందుకు ఇచ్చారని. ఇప్పుడు ఈ పత్రికలో వచ్చిన వార్త నేను వెరిఫై చేయలేదు, ఆ గది చూడలేదు. కానీ పత్రికలో మీరు చెప్తున్న వార్త, వచ్చిన వార్త అయితే జానారెడ్డి, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ ఉన్న సాంప్రదాయమైన రూమ్ ఇవ్వకుండా ఈ రూమ్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇలాంటి పనులే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే కేసీఆర్ పట్ల సానుభూతి పెరుగుతుంది. అందువల్ల కేసీఆర్ను అవమానించడం వల్ల కాంగ్రెస్ పార్టీ గౌరవం పెరగదు. కేసీఆర్ను గౌరవించడం వల్ల కాంగ్రెస్ పార్టీ గౌరవం పెరుగుతుంది. రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు మరింత ఉందాతనం ఉండాలి, అధికారంలో ఉన్నప్పుడు మరింత వినయం ఉండాలి. ఎందుకంటే కేసీఆర్ స్థాయి తెలంగాణ రాజకీయాల్లో చెరిపేస్తే జరిగేది కాదు కదా. కేసీఆర్ను నేను అనేక సార్లు ప్రశ్నించాను, మీకు కూడా తెలుస్తుంది. కానీ బట్ లెట్ us బీ ఆనెస్ట్ ఇన్ పాలిటిక్స్. ఆయన కేసీఆర్ ఓడిపోయాడు, అంతే. అయినంత మాత్రాన ఓడిపోయిన వ్యక్తి గౌరవం పోతుందా? ఆయన ఇప్పటికీ కూడా తెలంగాణలో మీరు అత్యధిక జనాదరణ కలిగిన నాయకుడు ఎవరు అంటే కేసీఆర్ కన్నా వస్తుంది కదా. సో ఆ ఆనరు, ఆ రెస్పెక్ట్ కేసీఆర్కి ఇవ్వాలి. పాలిటిక్స్లో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, పాలిటిక్స్లో కొంత పర్సనల్ డీసెన్సీ అయితే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నేను శాసన మండలిలో నాకు అనుభవం, నేను మాట్లాడుతున్న టైంలో నాకు 2 అనుభవాలు. ఒకరు కోనేరు రంగారావు, ఆయన నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఓ రోజు ఆయన నుండి పెద్దలు నాగేశ్వర్ గారు అన్నారు, నేనుండి అధ్యక్ష ఇది నాకు చాలా ఎంబారసింగ్గా ఉంది. ఎవరు కోనేరు రంగారావు ఎవరు? నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ అనేవాడు ఆడుకుంటున్న సమయంలో, నిక్కర్లు వేసుకొని తిరుగుతున్న సమయంలో కోనేరు రంగారావు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. కోనేరు రంగారావు కమిటీ వేసి భూమి సమస్య పైన మంచి రిపోర్ట్ ఇచ్చినటువంటి అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు. ఆయన నన్ను పెద్దలంటే నాకు చాలా ఎంబారసింగ్గా ఉంది అధ్యక్ష. అందువల్ల కోనేరు రంగారావుకు విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను నాగేశ్వరం పిలిస్తే చాలు అన్నా. అంటే కోనేరు రంగారావు గారు ఇల్లే, సో మీరు వయసుతో సంబంధం లేదది అన్నాడు, మా గౌరవమే పిలుస్తామన్నాడు. సో రోషయ్య గారు, మీకు రోషయ్య గారు చరిత్ర అందరూ తెలుసు కదా. ఆయన ప్రతిసారి మాట్లాడినప్పుడు పెద్దలు నాగేశ్వర గారు అనేవాడు. నేను అన్నాను, సార్ నేనెట్లా పెద్దలు అవుతాను సార్? మీరు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా మీరు శాసనసభలో జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు మాట్లాడుతుంటే స్ఫూర్తి పొందిన వాళ్ళలో నేను ఒకరిని. అలాంటిది మీరు అంటే లేదు, అసలు వయస్సుతో పెద్దరికం కాదు, విజ్ఞానంతో పెద్దరికం వస్తుంది అని చెప్పాడు. నేను విజ్ఞానంలో కూడా మీరు నాకైనా పెద్దవాళ్ళు సార్ అన్నాను. వినలేదు. రాజశేఖర రెడ్డి తీవ్రంగా విమర్శిస్తే ఒకటే మాట అనేవాడు, పెద్దలు మీరు కూడా, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇలా మాట్లాడితే ఎలా అనేవాడు, అంతకన్నా ఏమనేవాడు కాదు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వాళ్ళందరితో పోలిస్తే రాజశేఖర రెడ్డి, రోషయ్య, కోనేరు రంగారావుతో పోలిస్తే నాగేశ్వర తండ్రి చాలా చిన్నవాడు కదా. కానీ అది వారి గొప్పతనం, నా గొప్పతనం కాదు. అది
సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక ఎదుటి వ్యక్తిని మనం గౌరవిస్తే అది మన గొప్పతనం, ఎదుటి వ్యక్తిని అవమానిస్తే అది కూడా మనకే తగులుతుంది. అందువల్ల మన సంస్కారాన్ని తెలియజేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఏంటంటే ఇది అదే ఇప్పుడు ఆ ఇరుకైన గది ఇచ్చి ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఆ రూమ్ అయితే అడగడు కదా, అడిగినా ఇవ్వరు కదా. అందువల్ల అసెంబ్లీలో కేసీఆర్ కోరుకున్న గది ఉంటుంది, ఆ గది ఇవ్వాలి. ఆ రకంగా గౌరవం తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష నేతకు ఉండాలి. గౌరవం ఇవ్వడం మన గౌరవాన్ని పెంచుతుంది. అంతే, గౌరవం ఇవ్వడం మన గౌరవాన్ని పెంచుతుంది, గౌరవం తగ్గించడం మన గౌరవం తగ్గిస్తుంది. కేసీఆర్కి సర్జరీ అందుకే నేను వ్యక్తిగతమైన ఉదాహరణలు చెప్పింది. అందుకే ఇప్పుడు నేను ఇవాళ ఆ ముగ్గురు నేతల పట్ల గౌరవం పెరిగింది తప్ప తగ్గలేదు కదా నాకు. కేసీఆర్కి సర్జరీ అయ్యి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళడాన్ని అందరూ స్వాగతించారు సార్, అప్రిషియేట్ చేశారు. గుడ్ జెస్చర్ కదా. కానీ ఇలాంటి కంపారిజన్ కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి కనీసం విష్ చేయలేదు ఫోన్ చేసి.